ఏంటో ఆలోచిస్తున్నట్టున్నారు. మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా? అంది కీర్తన. ఆ! అదేం లేదు, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూసి. కాఫీ. నసిగాడు శ్రీధర్. హుం. కోల్డ్ కాఫీ. శ్రీధర్ వెళ్లి కాఫీ తీసుకొచ్చి ఆమె ముందు పెట్టాడు. తను కాఫీ సిప్ చేస్తూ ఉంది. హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ? ఐ మీన్ యువర్ హజ్బెండ్, చిల్డ్రన్? శ్రీధర్ మెల్లిగా అడిగాడు. ఆ ప్రశ్న అడగగానే కీర్తన ముఖం డల్గా అయిపోయింది. కొంచెంసేపు మౌనం తర్వాత అంది. ఐ యామ్ డివోర్స్డ్, పిల్లలు లేరు. అంతసేపు ఉరకలేస్తున్న గోదారిలా ఉన్న ఆమె ఒక్కసారిగా గంభీరంగా ఉన్న సముద్రంలా మారిపోవడం చూసి శ్రీధర్కి ఏం అనాలో అర్థం కాలేదు. ఇంతలో దీప్తి నుండి కాల్ వచ్చింది. ఎందుకో ఫోన్ లిఫ్ట్ చేయాలనిపించలేదు. కానీ పొద్దున్న చాట్ చేస్తూ లంచ్ టైంకి కాల్ చేస్తా అన్నాడు. లిఫ్ట్ చేయకపోతే బాగోదని లిఫ్ట్ చేసి కీర్తనని ఎక్స్క్యూజ్ అడిగి కొంచెం పక్కకెళ్లి దీప్తితో ఏదో హడావిడిగా 4 మాటలు మాట్లాడి తిరిగి వచ్చి చూశాడు. కీర్తన అప్పటికే అక్కడి నుండి వెళ్ళిపోయింది. శ్రీధర్ మూడ్ మొత్తం పాడైపోయింది. ఆ రోజు ఆఫీసులో మొత్తం కీర్తన గురించే తన ఆలోచనలు సాగాయి. మరుసటి రోజు మీటింగ్ ఉండటం, ఆఫీసులో పని ఎక్కువగా ఉండటం వల్ల కీర్తన కనిపించినా పెద్దగా మాట్లాడలేకపోయాడు. ఆ రోజు సాయంత్రం లేట్ అయ్యింది. పార్కింగ్ లాట్కి వెళ్లి బైక్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. ఎంతకీ స్టార్ట్ కాలేదు. అలాగే దానితో తంటాలు పడుతూ కొద్దిసేపు ఉన్నాడు. ఇంక లాభం లేదనుకుని క్యాబ్ బుక్ చేద్దామనుకుని మొబైల్ బయటికి తీశాడు. ఇంతలో వెనకనుండి కీర్తన వచ్చి, ఎనీ ప్రాబ్లం? అంది. అవునండి, బైక్ స్టార్ట్ కావడం లేదు. ఈ మధ్య ట్రబుల్ ఇస్తోంది. మెకానిక్కి చూపిద్దాం అనుకుంటే టైం దొరకట్లేదు అన్నాడు శ్రీధర్. పోనీ నా స్కూటీ మీద వస్తారా? మీ ఇల్లు నేను వెళ్లే దారిలోనే కదా. అంటే నిన్న చూశాను. అంటే క్యాబ్ బుక్ చేద్దామనుకుంటున్నా. మీకెందుకు అనవసరంగా శ్రమ? నాకేం శ్రమ లేదు. దారిలోనే కదా. మీకు ఇబ్బంది లేకపోతేనే. నాకేం ఇబ్బంది లేదు. మీకే ఇబ్బందేమో అని. నాకలాంటి అనవసర ఇబ్బందులేం లెవ్వులెండి. అయితే పదండి అప్రయత్నంగా అన్నాడు శ్రీధర్. చల్లని గాలిలో ఒక అమ్మాయి బైక్ పైన అలా వెళ్తుంటే శ్రీధర్ మనసు గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది. కీర్తన పెర్ఫ్యూమ్ వాసన ఆ ఫీలింగ్ని ఇంకా ఎక్కువ చేస్తుంది. కాని నీకు పెళ్లి ఫిక్స్ అయ్యింది, ఇలాంటివి కుదరవు అన్న వార్నింగ్ ఇచ్చినట్టు దీప్తి నుండి వాట్సప్ మెసేజ్ వచ్చింది. వేర్ ఆర్ యూ? ఆన్ ది వే టు హోమ్ రిప్లై ఇచ్చాడు. వై లేట్? హెవీ ఆఫీస్ వర్క్. ఆర్ యూ నాట్ డ్రైవింగ్? యా మై బైక్ గాట్ ట్రబుల్. ఓహ్! ఇన్ క్యాబా? శ్రీధర్కి ఇంక చాట్ చేయాలనిపించలేదు. యా. మై మొబైల్ బ్యాటరీ ఈజ్ వెరీ లో. కాల్ యూ ఆఫ్టర్ రీచింగ్ హోమ్ అని ఆ చాటింగ్ అక్కడితో ఆపేశాడు. కీర్తనతో ఏదైనా మాట్లాడాలి అనిపించింది కాని ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. ఎవరితోనో చాటింగ్ చేస్తున్నట్టున్నారు? అంది కీర్తన. ఆ ఫ్రెండుతో. ఓహ్! అవును. మీ ఆవిడను నాకెప్పుడు పరిచయం చేస్తారు? ఈ ఏరియాకి కొత్త కదా. మీ ఆవిడని పరిచయం చేస్తే మేమిద్దరం ఫ్రెండ్స్ అవుతాం. ఎవరూ పరిచయం లేక ఒకటే బోర్ కొడుతుంది అంది కీర్తన. అంటే నాకింకా పెళ్లి కాలేదు నసిగాడు శ్రీధర్. వాట్, ఇంకా పెళ్లి కాలేదా? అదేంటండీ, ఏదో తప్పు చేశాను అన్నట్లు అలా అన్నారు? ఓ సారీ, జనరల్గా ఈ ఏజ్ వరకు అందరికీ పెళ్లై పిల్లలు కూడా ఉంటారు కదా. అందుకే అలా అన్నా. అంటే చేసుకోవాలి అనిపించలేదు అందుకే. మరెప్పుడు చేసుకుంటారు? ఆల్రెడీ పెళ్లి సంబంధం కుదిరింది. నెక్స్ట్ మంత్ నా పెళ్లి. హే, కంగ్రాట్స్. అయితే మీ భార్యని నీ పెళ్లికి ముందే పరిచయం చెయ్యాలి. అలాగే. నాకు ఎవరితోనూ మాట్లాడకుండా గమ్మున ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏదో ఒకటి వాగుతూనే ఉంటాను. చిన్నప్పటినుండి ఇలా అలవాటైపోయింది లెండి. మీకు కాబోయే ఆవిడని పరిచయం చేస్తే కొంచెం రిలీఫ్ అవ్వొచ్చు. శ్రీధర్ స్కూటీ మిర్రర్లో కీర్తన ముఖం చూస్తూ ఆమె చెప్పేది వింటున్నాడు. ఇంత మంచి అమ్మాయి విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అనుకున్నాడు. అడగాలా వద్దా అని కొంచెం సంశయించి, నువ్వేం అనుకోనంటే నేనొక విషయం అడగొచ్చా? అన్నాడు. ఆ మీరు విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకోవచ్చా? మీకు ఇబ్బంది లేకపోతేనే చెప్పండి మొహమాటపడుతూ అన్నాడు.